దీని మీద దృష్టి ఉంచాల్సిన మాటలు అంటే దావీదు అడుగుతున్నాడు, అయ్యా నేను పాపము చేయకుండానట్లు, నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుంటాను. ఎందుకంటే యెహోవా నా అంతము ఎట్లుండునో నాకు తెలుపుము, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో. ఏమండి, దావీదు నా ఆయువు ఎంత అల్పమైనదో తెలుసుకొనగోరుచున్నాను అని అంటున్నాడు. ఒకవేళ మనం కూడా అలాగే ప్రార్థన చేస్తే ఆ ఆయువు గనక మనం ఈరోజు చనిపోబోతున్నాం అని తెలిస్తే ఎలా ఉంటుంది ఆ పరిస్థితులు? చాలా ఘోరంగా ఉంటుంది కదా కదా అందుకే దేవుడు అది మాత్రం చెప్పలేదు. అందుకే అంటున్నాడు, ఇదిగో ఆ ఆయువు ఎలాంటిది అంటే నీడ వంటిది. మన ఆయుష్ దేవుడు దావీదు అంటున్నాడు, నా ఆయుష్ను బెత్తెడంతగా చేసి ఉన్నావయ్యా అంటున్నాడు. బెత్తెడంతగా చేసి ఉన్నావు, అయినను ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి. ఎంత స్థిరుడైనా ఒకవేళ 100 సంవత్సరాలు బ్రతికినా వట్టి ఊపిరి, ఎప్పుడు పోతుందో తెలీదు. ఇలాంటి మాటలు మనకు కూడా వర్తిస్తాయి కదా. మనకెవరికైనా గ్యారెంటీ ఉందా? ఇంతకాలం బ్రతుకుతాం, అంతకాలం బ్రతుకుతాం అని గ్యారెంటీ లేదు కదా. ఇవి కూడా ఈ దావీదు కీర్తన మనం కూడా అలాగే, ప్రభువా మేము వట్టి ఊపిరి వంటి వారం, మా ఆయుష్ ఎంత ఉన్నదో మాకు తెలీదు, మేము మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగుతున్నామయ్యా. ఇటువంటి వారిని నీవు ఎంతగా మమ్మల్ని కరుణిస్తున్నావు అంటే 12వ వచనంలో, దేవా యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, కన్నీళ్లు విడుచుట చూచి, ఏంటట, కన్నీళ్లు విడుచుట చూచి. ఇలాంటి నీడ వంటి బ్రతుకు, ఆవిరి వంటి బ్రతుకు, ఎంత స్థిరుడైన కేవలం ఊపిరి వంటి వారి జీవితంలో దేవుడు చేసే మేలేంటో తెలుసా? ఇదే. కన్నీళ్లు విడిచితే చూచి దాటిపోయే దేవుడు కాదు ఆయన. మనం గనుక ఆయన సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నా పరిస్థితులు ఒకసారి చూచి గమనించి నాకు సహాయము చెయ్యి అని ఆయన సన్నిధిలో వేడుకుంటే, ఆయన కన్నీళ్లు చూచి మౌనముగా ఉండడు. నాకేం చేత కాదు, నేను చేయను అని అనడు. ఏమండి, మనుషులైనా దాటిపోతారేమో కానీ మనలను సృజించిన యెహోవా మాత్రం మన కన్నీళ్లను చూచి దాటిపోయే దేవుడు కాదు. అలా బైబిల్ గ్రంథంలో చాలామందిని జ్ఞాపకం చేసుకున్నాడు. సమూయేలు గ్రంథంలో హన్న కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే అక్కడ ఉన్న దైవజనుడైన ఏలీకు కూడా అర్థం కాలేదు, కానీ ప్రభువు మాత్రం ఆమె కన్నీటిని చూచి మరుసటి ఏట నువ్వేది కోరుకున్నావో అది ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, ఎల్లు అని వాగ్దానం చేశాడు. అవునా? అంతేకాదు, హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. ఆయన యథార్థ హృదయుడై, నీ దృష్టికి నేను ఎలాగూ నడుచుకున్నానో నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడిస్తే, ఆయన నీ ఆయుష్ పోతుందయ్యా, ఇక ఇదిగో హిజ్కియా రాజా నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పిన యెషయా ప్రవక్త చెప్పి నడిమిశాలకు, రాజమందిరములో నుండి నడిమిశాలకు పోకముందే ఆయన హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడవగానే దేవుడు మరలా యెషయాతో మాట్లాడుతున్నాడు. యెషయా వెళ్ళు, రాజైన హిజ్కియాను కన్నీళ్లు విడవటం నేను చూశాను, ఆయనకు నేను మరలా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని మళ్ళా తిరిగి వెళ్ళి చెప్పు. ఏమండి, ఎంత టైం పట్టిందండి?
ఆ నడిమిశాల మందిరంలో ఆ రాజమందిరంలోంచి లోపల నుండి బయటికి వెళ్ళడానికి ఎంతసేపు పట్టి ఉంటుంది? మా అయితే ఒక 10 నిమిషాలు పట్టిందేమో. ఎందుకంటే ఆ సియోనుపురం రాజకోట పెద్దది కనుక ఒక 10 నిమిషాలు లేకపోతే ఒక పావు గంట పట్టింది ఉండేమో అనుకుంటున్నా. ఆ 10 నిమిషాలు పావు గంట హిజ్కియా కన్నీళ్లు విడవగానే ఏమండి పరలోకము నుండి ప్రభువు చూచి ఆయుష్ను పొడిగించాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగినందుకు 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామా? కన్నీళ్లు విడవటం కాదు, యేసు పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత ఆయన లేస్తాడు, ఇంకా లేవలేదు, వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూద్దాం అని వెళ్ళిన మగ్దలేని మరియా యేసు దేహం కనబడకపోయేసరికి ఏడుస్తూ ఉంది. ఆమె ఏమనుకుంటుందో తెలుసా? నా యేసుని ఎవరో ఎత్తుకుపోయారు, నా యేసు కనబడట్లేదు అని ఏడుస్తూ ఉంటే ప్రభువు మరలా ఆమెకు ప్రత్యక్షమై, మరియా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఎక్కడికి పోలా, ఇదిగో నేను తిరిగి లేచానని శిష్యులకు చెప్పు అని చెప్పి మగ్దలేని మరియను ఆదరించిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు కూడా ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామా? హల్లెలూయా. పడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలదనా, కొదువతో నేను కుమిలదనా. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి అవునయ్యా, సంపదలగనివి, సకలము సకలము
నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియుడా, ఈ 2025వ సంవత్సరంలో మరి 9వ నెల 4వ ఆదివారం ఆరాధనలో ఇంతవరకు పాడి ప్రభుని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చించడానికి ప్రభు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనమందరం ఒకసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. మంచిది. మీ అందరికీ ముందుగా ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదా? అందరు బాగున్నారుగా? రైట్. దేవుడు మనల్ని ప్రేమించి మనందరినీ బాగుగా ఉంచారు. దానిని బట్టి సమస్త మహిమా దేవునికే కలుగునుగాక. మనం సెప్టెంబర్ మాసానికి చివరికి వచ్చేసాం. ఈరోజు 28, 30వ తారీఖు నెలాఖరి కృతజ్ఞత కూడిక. ప్రతి నెల చివరి రోజు మనం ప్రార్థనతో ముగించి ప్రార్థనతో ప్రారంభించుకోవటం కొరకు అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి నెల చివరి రోజు మనం పెట్టుకునే కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ సెప్టెంబర్ మాసంలో కూడా 30వ తేదీ మంగళవారం మరి సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఒక పావు గంట అటు ఇటుగా మన కార్యక్రమాన్ని కలిగి ఉంటాం. ఆ విషయాన్ని మీరందరూ కూడా మీ జ్ఞాపకాలలో ఉంచుకోవాలని ప్రభు పేరట ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ 28 అంటే మరలా వచ్చే అక్టోబర్ 28వ తారీఖు నాటికి మన మీటింగ్స్ ఒకటి మనకున్నాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. దాని కొరకైనటువంటి కరపత్రాలు మరి గడిచిన వారంలో మన మధ్యకు వచ్చాయి. అలాగే 26వ తారీఖు శుక్రవారం నాడు ఒక దైవ సేవకుల సమావేశం మన దగ్గర జరిగింది. PWI ప్రేయర్ వారియర్స్ ఇండియా అనేటటువంటి పేరుతో మరి మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పేర్లు ఎత్తి, రాష్ట్రాలలో ఉన్నటువంటి మరి ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో, ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ లెక్కిస్తూ ప్రజలందరి కొరకు మరి ప్రార్థన చేసే ఒక ప్రార్థన ఉద్యమం మన దగ్గర సుమారు 30 మంది దైవ సేవకులు, సేవకురాళ్ళు కొంతమంది కలిసి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా, ఆ రోజున దైవ సేవకులు సూర్యాపేట నుండి సిల్వి గారు మన మధ్యకు రావడం జరిగింది. మరి దైవజనులు ఎలాగో మన మధ్యకు వచ్చారు కదా అని చెప్పేసి ఆ రోజున మరి మన మీటింగ్స్ కరపత్రాలు ఏవైతే ఉంటున్నాయో వాటి కొరకు ప్రార్థన చేసి శుక్రవారం నాడు వాటిని రిలీజ్ చేయటం జరిగింది. ప్రభుత్వం అయితే వచ్చే వారం బల్లారాధన వారం మన వాళ్ళందరూ కూడా ఉంటారు కనుక ఆ రోజున మనం అందరం కూడా వాటిని పుచ్చుకొని వాటి కొరకు ప్రార్థన చేస్తూ సభల కొరకు మనమందరం కూడా సంసిద్ధపరచబడదాం. ఆ విషయాన్ని కూడా మీ జ్ఞాపకాల్లో ఉంచుకోవాలని ప్రభు పేరిట ముందుగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు మన ధ్యానాంశాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం తలపోసుకుందాం. ప్రియులరా, దేవుని కృపలో మనం అపోస్తుల కార్యాల గ్రంథాన్ని వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు 3వ అధ్యాయం తెరచి మనం ముందుంచుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము తలపోసుకుందాం. ఈ 3వ అధ్యాయంలో ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు చాలా శ్రేష్టమైన సంగతులు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. పేతురు గారు అలాగే ఆయనతో కూడా ఉన్నటువంటి దేవుడు ఇద్దరిద్దరిని పంపాడు కదా, యోహాను గారు, మరి వారి ద్వారా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. ఏమిటి జరిగిన కార్యము అని మనం ఆలోచన చేస్తే ఈ అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చదువుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఏది అందరూ తెరచి చూడండి, ఒకసారి నేను చదువుతాను, మీరందరూ ఆ మాటలను గమనించాలి అని కోరుతూ ఉన్నాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచూ ఉండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడగగా, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు
వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచూ దేవునిని స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను మన ధ్యానము కొరకు దీవించునుగాక. హల్లెలూయా. మనం చదివిన ఈ 10 వచనాలలో ప్రియమైన వారులరా, మరి కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా ఈ పూట మనము గమనిస్తూ మనం కూడా మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ దానికి అనుగుణ్యంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. అది ఆది అపోస్తుల కాలములో సంఘము ఏర్పరచబడినటువంటి తొలి దినాలలోని ఒక అద్భుతమైన సంఘటన. ప్రారంభం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏ విషయమైనా సరే, కుటుంబ పరంగా చూసినా, అలాగే వ్యక్తిగతంగా ఏవైనా కొన్ని విషయాలు మనము కలిగి ఉన్నా ప్రారంభంలో చాలా ఆసక్తిగా మనం ఉంటాం, చాలా ఆతృతను కూడా వ్యక్తపరుస్తాం. అలాగే అవసరమైతే కొంతమందిని పురుకొల్పుతాం, ప్రోత్సహిస్తాం, ప్రేరేపిస్తాం. వారిని కూడా ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉన్నామో దాని కొరకు మరింత ఉబలాటపరుస్తాం మనం చాలాసార్లు. కానీ ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో ప్రారంభమైనటువంటి ఈ పరిచర్య, అపోస్తులు ఆధ్యాత్మికంగా ఏ విధమైన ఉరవడిని కలిగి ఉన్నారో, అలాగే ప్రభువునందు ప్రియమైన వారురా ఆనాడు సంఘంగా సమాజంగా సమకూడినటువంటి ఆ 3000 మంది కూడా అదే ఉరవడిని వ్యక్తపరిచినటువంటి వైనాన్ని పోయిన వారం మనం ధ్యానం చేశాం. ఎడతెగక 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 అనేటటువంటి అనేక విషయాలను మనం ధ్యానం చేశాం. ఎడతెగక ఉన్నటువంటి ఆ యొక్క సంఘం, ఆ యొక్క సహవాసం, దాని కొనసాగింపు ప్రియమైన వారిలో చాలా అద్భుతం, చాలా అద్భుతం. ఒకవేళ ఈ కాలంలో కనుక ఆ సంఘం ఏర్పడి ఉంటే ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఆ కాలంలో మాత్రం వారి వరవడి, ఆధ్యాత్మిక వరవడి, వారి ముగింపు సమయము వచ్చే వరకు, వారి ముగింపు కూడా ఒక రకంగా ఆ విధమైన వరవడితోనే, ఇంకా చెప్పాలంటే వారి ముగింపు అంతకంటే ఇంకా ఆధ్యాత్మిక పౌరుషముతోనే వారు ముగించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవుని స్తోత్ర. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఆ చివరి అధ్యాయాన్ని మనం చూస్తే వాళ్ళ ముగింపు కొరకు వారు ఏ విధమైన త్యాగం చేశారో, ఏ విధమైన తమను తాము సమర్పణలోనికి వచ్చేసేసారో ప్రియమైన వారురా, చాలా అద్భుతంగా ఉంటుంది. అది విశ్వాసికి, క్రైస్తవునికి, క్రైస్తవ సేవకునికి ఉండవలసిన ఒక గొప్ప మంచి లక్షణం. దేవునికి స్తోత్రం. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నటువంటి ఆ యొక్క సంఘం ఇంటింటా కూడుకునే విషయంలో మరింత ఆసక్తిని వ్యక్తపరుస్తూ వచ్చినటువంటి ఆ యొక్క సంఘం క్రీస్తు పునరుత్థానం తర్వాత ప్రియమైన వారుల దాని విషయంలో వారు మరింత బలాన్ని తెచ్చుకొని ప్రభు కొరకు బ్రతికినటువంటి ఆ యొక్క వైనాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆ క్రమంలోనే 3వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఇప్పుడు చదువుకున్న ఈ 3వ అధ్యాయంలో ప్రియమైన వారుల ఈ మొదటి 10 వచనాలకు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచూ ఉండగా అని రాయబడి ఉంది. ఏ కాలం అంటండి? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున అని రాయబడింది అక్కడ. ప్రార్థనా కాలమున పగలు 3 గంటలకు. యూదుల క్రమం, యూదుల అలవాటు, యూదుల పద్ధతి ప్రియమైన వారిలో ఏదైతే ఉందో అది దైవికమైనటువంటి విషయంలో అత్యంత ఆసక్తి కలిగినటువంటిది కనుక
ఆ పద్ధతినే కొనసాగించడం కొరకు వారు వ్యక్తపరిచినటువంటి ఈ క్రియ ఏదైతే ఉందో ఇది చాలా మనం అందరం కూడా ఆచరింపదగినటువంటి క్రియ. అదేమిటయ్యా అని చెప్పేస్తానంటే వారికంటూ ఒక ప్రార్థనా కాలం ఉంది. చెప్పండి, ఏ కాలం? ప్రార్థనా సమయం ఉంది. ఎక్కడ? దేవాలయములో, దేవుని సన్నిధిలో. ఏమండి, ఎంతమంది వీళ్ళు అనంటే ఆది సంఘము యొక్క జాబితా అప్పటికి మనం చూసుకుంటే మేడగదిలో ఉన్నవారు 120 మంది, పెంతుకోస్తు దినమున నాడు రక్షింపబడిన 3000 మంది, మొత్తం కలిపి చాలాసార్లు మనం చెప్పుకుంటున్నటువంటి సంఖ్య అది. ఎంతమంది? 3120 మంది అని మనం చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత కాలక్రమంలో శిష్యులు, ఇది యేసు ప్రభు వారి చేత ప్రత్యేకంగా ఎంపిక చేయబడినటువంటి శిష్యులు. ఇస్కరియోతు యోధ ఎలాగూ మరణించాడు, అప్పటికి ఇంకా చీటీలేసి ఆయన స్థానంలో మరొక వ్యక్తిని సమకూర్చలేదు. కానీ వీరంతా కలిసే ఉన్నారు, కలిసి సహవాసంగా కొనసాగుతున్నారు, పరిచర్యను జరిగించుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆది సంఘములో ప్రియమైన వారలా జరిగిన ఆ పరిచర్య, జరిగిన ఆ అద్భుతాలు, జరిగిన ఆ కార్యాలు, దాని కొరకై వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి అంతా కూడా మనం చాలా క్షుణ్ణంగా గుర్తించి గమనించి నేర్చుకొని అవలంబించే వారం గనక మనం కాగలిగితే వారికి మనం వారసులం అయిపోతాం. కాబట్టి వారికంటూ ఒక కాలం ఉంది. వారు దేవాలయంలో కూడుకోవటం కొరకు వారు కలిగి ఉన్న ఒక కాలం ఉంది. అది ఏ కాలమయ్యా అని చెప్పేస్తానంటే అది ప్రార్థనా కాలమున అని రాయబడింది. ఆ సమయం కూడా మనం తర్వాత చూసినప్పుడు ప్రియమైన వారు 3 గంటలకు. ఎన్ని గంటలకండి? 3 గంటలకు. ఈ 3 గంటలు అనగానే నాకు ఇంకొక సందర్భం జ్ఞాపకానికి వస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన సమయం ఏంటి? ఏమండి? మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటలకు ఆయన, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని ప్రాణము విడిచెను అని బైబిల్లో చూస్తాం. ఆ తర్వాత సూర్యుడు, చంద్రుడు వారి కాంతినివ్వడానికి ఇష్టపడక ముఖం చాటేసుకున్నారని, భూకంపం కలిగిందని, సమాధులు తెరవబడ్డాయని, దేవాలయపు తెర అడ్డుగా, అంటే ఈ తెర కాదులే, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉన్నటువంటి తెర అడ్డుగా చినిగెను అని దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తాం. ఏమండి? అంటే ఆయన ప్రాణము విడిచిన సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని వాళ్ళు పర్టికులర్గా ప్రియమైన వారు ఒక ప్రార్థనా కాలంగా ఎంచుకున్నారేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. వారు కూడుకోవడానికి అనువైన సమయంగా ఎంచుకున్నారేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ప్రియమైన వారు ఇక్కడ మనం చదివాము, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము. ఎన్ని గంటలకి? పగలు 3 గంటలకు వారికి అది ఏ కాలం? ప్రార్థనా కాలము. అంతేకాదు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే అదే అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము ఒకసారి 3వ వాక్యం చదవండి. అపోస్తుల కార్యాలలోనే 10వ అధ్యాయం 3వ వాక్యం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగాతనికి కనబడెను. దేవునికి స్తోత్రం. ఎక్కడ? దర్శనమునందు. ఏ సమయం? 3 గంటల సమయం. ఎప్పుడు? తెల్లవారుజాము కాదు అది. ఏమండి? పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని యొక్క దూత అతని దగ్గరకు వచ్చిందట. అతనికి దర్శనం కనపడిందంట. దర్శనం కనపడిందంట. అంటే నిద్రపోతున్నాడు ఈయన. ఏమండి? మధ్యాహ్నం ఏదో తినాల్సింది బాగా తినేసేసేసి నిద్రపోతున్నట్టున్నాడు. నిద్రపోతే ఇంకా దర్శనం వచ్చేది? నిద్రపోతే వచ్చేవి కలలు. ఏమండి? ఇక్కడ మన వాక్యాన్ని మనం గమనిస్తే పై వచ్చిన మీరు చూసుకుంటే ప్రియులరా అతని గురించి రాయబడి ఉంది. కొర్నేలి అని భక్తిపరుడైన కైసరలో ఉన్నాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు. ప్రజలకు బహు ధర్మం చేయువాడై ఉన్నాడు. అలాగే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఈ 3 గంటల వేళ ఏం చేస్తున్నాడు? ఏమండి?
ఏం చేస్తున్నాడు? ఇది ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే ఆయన తన సాక్ష్యంలో చెబుతాడు. ఎక్కడ? అదే 10వ అధ్యాయము 30వ వాక్యం చూడండి. 10వ అధ్యాయము 30వ వాక్యం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచూ ఉండగా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుచూ ఉండగా. ఏ వేళ? ఏమండి? పగలు 3 గంటల వేళ ప్రార్థన చేయుచూ ఉండగా, ప్రార్థనలో ఉండగా. హల్లెలూయా. చూసారా? ఆది సంఘము ప్రార్థన కొరకు వారి యొక్క సమయాన్ని ఏ విధంగా కేటాయించుకొని ఆ సమయానికి దేవాలయములోనికి వెళ్ళడానికి, దేవునితో గడపడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి వారు ఏ విధమైన ఆతృతను, ఆరాటాన్ని వ్యక్తపరుస్తూ వచ్చారో ప్రేమైన వారులరా, ఈ వచనాలన్నిటిలలో మనకు కనబడుతూ ఉంది. ప్రార్థనా సమయము, ప్రార్థనా వేళ వారికి ఏ సమయం అది? ఏ గంటలు? 3 గంటల సమయం. ఇక్కడ కూడా మనం చదివాం 3వ అధ్యాయం మన మూలవాక్యం దగ్గరకు వచ్చినప్పుడు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము. పగలు 3 గంటలు ఏదైతే ఉందో అది వారికి ప్రార్థనా కాలం. మనకైతే ఒక ఆదివారం మాత్రమే ప్రార్థనా కాలం, ఉదయం 10 గంటలకి. మనకైతే ఒక శుక్రవారమే సాయంత్రం 7 గంటలకి ప్రార్థనా కాలం. మనకైతే ఒకవేళ నెలాఖరు కూడికంటే సాయంత్రం 7 గంటలకు ప్రార్థనా కాలం. ఏమండి? ఒకవేళ మనకు నెలాఖరు రోజుల తర్వాత వచ్చే శనివారం చేసే గొలుసు ప్రార్థనకు ఎవరి గంట సమయం వారికే ఉండింది. ప్రార్థనా కాలం, ప్రార్థనా సమయం. అవునంటారా కాదంటారా? ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, భక్తి కలిగినటువంటి క్రైస్తవుడికి దేవుని సన్నిధిలో కలుసుకోవడం కొరకు కలిగి ఉన్న సమయం, దానికి వారు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో మనం గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఏమండి? క్రొత్త నిబంధనలోనే కాదు, మనం ఒకసారి వెనకకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే లూకాసు వార్త మొదటి అధ్యాయము ఒకసారి 10వ వచనం కూర్చున్నానా? ధూప సమయములందు. లూకాసు వార్త మొదటి అధ్యాయము 10వ వాక్యం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. ఏం చేస్తున్నారు? ఎవరు? చెప్పండి. ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. ఏ సమయంలో? ధూప సమయమందు. అంటే పాత నిబంధనకు ఇంచుమించు క్రొత్త నిబంధనకు మధ్యస్థంలో ఉన్న కాలం. అందుచేత వారు ధూప సమయం అనే పదం రాయబడింది అక్కడ. ఇది జకరియా యాజకత్వపు తరగతి చొప్పున పరిచర్య జరుగుతూ ఉంటున్నప్పుడు జరిగినటువంటి సంఘటన. యాజకుడైనటువంటి జకరియా యాజకత్వాన్ని జరిగిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజల సమూహం ఎవరండి? ఆ సమయంలో ఉన్న ప్రజల సమూహం వారెక్కడున్నారు? మాట్లాడండి. ఏం చేస్తున్నారు? గమనించారా మీరు? ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచూ ఉండగా రాయబడింది అక్కడ. అంటే వారికి కూడా ప్రార్థన చేయడం కొరకు, దేవునితో అనుసంధానం అవడం కొరకు, దేవునితో సహవాసం చేయడం కొరకు పర్టిక్యులర్గా వారికంటూ ఒక సమయం, హల్లెలూయా, వారికంటూ ఒక సమయం ఉంది అని ఈ లేఖనాలన్నీ కూడా ప్రియమైన వారులుగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఏమంటారు మీరు? అవునంటారా కాదంటారా? చెప్పరే. ఎవరేం మాట్లాడట్లేదండి? అప్పుడే టైట్ అయిపోయారు. ఇప్పుడే ప్రసంగం ప్రారంభం, మీరు ఇప్పుడే టైట్ అయిపోతాయట. హల్లెలూయా. చెప్పండి, జన సమూహానికి ఏ సమయం ఉంది? ధూప సమయం ఉంది. ప్రార్థన కాలము, ప్రార్థన సమయం ఉంది. దేవాలయానికి ఎక్కి వెళ్ళడానికి వారు ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొర్నేలి ప్రార్థన చేయడానికి, దేవునితో గడపడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం.
చెబుదాం గట్టిగా. అంతేనా? ఇంకొంచెం మనం ముందుకు వెళితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము ప్రియులరా 21వ వాక్యం. నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచు ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానమైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడెను. దేవునికి స్తోత్రం. ఏ సమయమున? బలి అర్పించు సమయమున. ఏ సమయం చెప్పండి? బలి అర్పించు సమయమున. ఈ స్టేట్మెంట్ ఇచ్చేది ఎవరు? దానియేలు. ఏంటి ఇస్తున్న స్టేట్మెంటు? బలి అర్పించే సమయం, ప్రార్థనా బలి అర్పించే సమయం, దేవునితో సహవాసం చేసే సమయం, ప్రార్థనలో దేవునితో గడిపే సమయం, దేవాలయమునకు ఎక్కి వెళ్ళే సమయం, ప్రియమైన వారులరా ధూపము వేసే సమయం. ధూపము వేసే సమయమందు ప్రజలందరూ కూడి ప్రార్థన చేస్తూ ఉన్న సమయం. ఇలాగున ఈ మాటలన్నీ మనకిక్కడ ఈ విషయాలలో మనకు కనబడతా వస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇంకా మన పురాతనమైనటువంటి వ్యక్తులను గురించి మనం ఆలోచన చేస్తే ఒకసారి మరొక సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. రండి నాతో కూడా కలిసి రాజులు మొదటి గ్రంథం ప్రియులరా 18వ అధ్యాయము వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 36వ వాక్యం చదువుకుందాం. 36వ వాక్యం. ఏ సమయం అండి? అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసెను. ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. ఏ సమయం? అస్తమయ నైవేద్య సమయం. ఏ సమయం? అస్తమయ నైవేద్య సమయం. హల్లెలూయా. ఇంకా మనం పురాతనానికి వెళ్ళాలని చెప్పేస్తున్నాను అనుకుంటే ఏదైనాలోకి వెళ్ళండి. ఒకసారి ఏదైనాలోకి వెళ్ళండి. ఏమండి, ఈ రెఫరెన్స్ మీరు నేను చెప్పను, కానీ మీరంతా తర్వాత చదువుకొని ఈ మన యూట్యూబ్ ఛానల్లో ఈ టైం నోట్ చేసి ప్రియమైన వారురా ప్రతి చల్లపూట వేళ ప్రభువు వారిని కలుసుకొనుటకు ప్రియులరా పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చేవాడట. దేవునికి స్తోత్రం. ఆ రెఫరెన్స్ మీరు కోట్ చేయాలి తర్వాత. ఓకేనా? చేస్తారా? మన ప్రార్థనా సమయం, మన ఆరాధన సమయం మీ అందరికీ తెలుసు. ఒకవేళ పగలైతే ఉదయం 10 గంటలకు, ఒకవేళ రాత్రిపూట అయితే సాయంకాలం 7 గంటలకు మన ప్రార్థన సమయం. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఈ భక్తులందరూ వారి ప్రార్థన సమయంలో కానివ్వండి, వారి ప్రార్థన వేళలో కానివ్వండి, దేవాలయానికి వెళ్ళే విషయం కానివ్వండి, దేవునికి ధూపము అర్పించే సమయం కానివ్వండి, నైవేద్యము అర్పించే సమయం కానివ్వండి, ఏదైతే ఉందో ప్రియమైన వారురా దాని అంతటి చొప్పున పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన ఇంతవరకు మనం చదువుకున్నటువంటి ఈ లేఖనాలన్నీ కూడా మనలను కూడా పురికొల్పుతూ వస్తూ ఉండగా ఒక మంచి తీర్మానం తీసుకొని ప్రియమైన వారురా దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయవలసినటువంటి వారమైతే ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. అయితే ఈ 3వ అధ్యాయములో పేతురు, యోహాను వారి ప్రార్థనా సమయంలో వారు దేవుని సన్నిధికి వెళ్తున్నారు. అంటే పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తున్నారు అని చెప్పేస్తానంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా వెళ్ళారనేగా దాని అర్థం. వెళ్ళారనేగా? తప్పనిసరిగా వెళ్ళారు. వెళ్ళారు అని అనడానికి ఆధారం ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే ఈ వచనాలను ప్రియమైన వారు మనం చదువుకుంటూ పోతూ ఉంటే దేవుని యొక్క వాక్య భాగములో ఒక మంచి మాట మనకు కనబడుతూ ఉంది. అదేంటి అని అంటే 10వ వచనం, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఎవరు వారు? 9వ వచనం, వాడు నడుచుచు దేవునిని స్తుతించుట. ఎవరు చూశారు? చెప్పాలి. ప్రజలందరూ చూశారు. అంటే ఇప్పుడు దేవాలయంలో ఎవరున్నారు?
పేతురు యోహాను మాత్రమే కాదు, వారి అనుచరులు ఏదో కొద్ది గొప్ప మంది మాత్రమే కాదు. ఒకవేళ ఏమైనా లిమిటెడ్గా ఉన్నట్టయితే ప్రిల్లర్ ఏదైనా ఒక సంఖ్య అక్కడ రాయబడి ఉండేది, కానీ కాదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 9వ వచనం చిన్న వచనం లాగా కనబడతా ఉంది. దాని ముఖ్యంగా చెప్పొచ్చిన విషయం ఏంటంటే ప్రజలందరూ అది చూచారు. ఏం చేశారు అంటే ఇప్పుడు ప్రజలందరూ ఎక్కడున్నారు? పేతురు యోహాను ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయానికి వెళ్తున్నారు. ఎప్పుడు వెళ్తున్నారు వీళ్ళు? వీక్లీ వన్సా? అదే వారానికి ఒకసారా? లేకపోతే నెలకు ఒకసారా? పాత నిబంధనలో కొన్ని లెక్కలు ఉంటాయండి, ఎవరు ఎప్పుడు మందిరానికి వెళ్ళాలో. పురుషులు ఎప్పుడు వెళ్ళాలో, కుటుంబాలకు కలిసి ఎప్పుడు వెళ్ళాలో, ఏ పండుగ ఎప్పుడు ఆచరించాలో, ఏ బలి ఎప్పుడు అర్పించాలో ఒక పర్టిక్యులర్ సమయాన్ని దేవుడు కేటాయించి చెప్పాడు. కానీ ఈ క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత సంఘము ప్రతిదినము అనే మాట మనం చదివాం నిన్న పోయిన ఆరాధన కార్యక్రమాల్లో. అలాగే ప్రియమైన వారురా, ఈ 3వ అధ్యాయము దాని కొనసాగింపులో కూడా వీళ్ళు వారానికి ఒకరోజు కాదు, వీళ్ళు నెలకి ఒకసారి కాదు, లేకపోతే ఏదో సమయం కుదిరినప్పుడు మాత్రమే కాదు. ఎలా మనం ఈ మాట చెప్పగలమని చెప్పేసానంటే ఇక్కడ రాయబడి ఉంది. ఒకసారి 3వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. 3వ అధ్యాయము 2వ వాక్యం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచూ ఉండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు. ఏ దినం? ప్రతిదినం. అంటే వీడు ప్రతిదినం ఎందుకు వెళ్తున్నాడు? వీడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు. దేవునికి స్తోత్రం. ప్రతిదినం వెళ్తున్నాడా? వీక్లీ వన్స్ అయినా? వారానికి ఒకసారా? నెలకు ఒకసారా? ఏమంటే సంవత్సరానికి ఒకసారా? పోనీ కానే కాదు, ప్రతిదినము రాయబడింది అక్కడ. ప్రతిదినము ఈయన ఎందుకు వెళ్తున్నాడు అంటే దేవాలయములోనికి వెళ్ళే వారిని. అమ్మ చెప్పండి హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఒకవేళ భక్తి చేయటం కోసం వెళ్ళే వారికైనా వారంలో కొన్ని ఆబ్సెంట్లు ఉన్నాయేమో, కానీ అర్థమవుతుంది మీకు? వారంలో కొన్ని ఆబ్సెంట్లు ఉన్నాయేమో కానీ బహుశా ఇతగాడికి మాత్రం ఫుల్ ప్రజెంట్. అవునంటారా కాదంటారా? ఏమండి, భక్తి చేయడానికి వెళ్ళే వారికి, ప్రార్థన చేయడానికి వెళ్ళే వారికి, లేకపోతే మనలాంటి సంఘం అయితే, మన సంఘంలో ఉన్న వాళ్ళలో కొంతమంది లాగా అయితే ప్రియమైన వర్రా ఒక టైపు, కానీ ఆబ్సెంట్లు ఏమైనా ఉంటాయేమో, కానీ నేను అనుకుంటున్నాను ప్రియమైన వర్రా ఇతగాడికి మాత్రం, ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఏమని? కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ఇక్కడ నేను ఇంకేమంటానంటే ఒకవేళ వాడికి ఇష్టం లేకపోయినా సరే వాడి ద్వారా వచ్చుచూ ఉన్నటువంటి ఆదాయాన్ని అనుభవించుచున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా బలవంతంగానైనా ప్రేమైన వారురా వీడు 2 కాళ్ళు పట్టుకొని 2 చేతులు, అంటే కాళ్ళు ఉండలే కానీ బలహీనం, ఏమంటే పట్టుకొని వాళ్ళు మాత్రం ప్రతిరోజునట వాణిని తీసుకొని వచ్చి ఎక్కడ పెడుతున్నారు చెప్పండి? దేవాలయము దగ్గర పెడుతున్నారండి. దేవుని స్తోత్రం. అంటే వీడు ప్రతిరోజు వస్తున్నాడు అంటే మందిరంలోకి ఎవరు వస్తున్నారు ప్రతిరోజు? ప్రజలు కూడా. ఏమండి, భక్తి పారవశ్యముతో విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని పెంపొందింపజేసుకోవడానికి, పరిశుద్ధతలో ఎదగడానికి, ఏమండి వాక్యానుభవం కలిగి జీవించడానికి, దేవుని నోటి మాట బ్రతికిస్తుంది గనక, రొట్టె వలన బ్రతకడని అని చెప్పాడు గనక ఆ మాటతో వారు నిత్యము నిరంతరము సదాకాలము పరలోకంలో ప్రభుతో కూడా ఉండగలిగే ఆ అనుభవాన్ని సంపాదించుకోవడం కోసం ఉన్నట్టుగా ప్రియమైన వారరా ప్రజలందరూ కూడా ప్రతి దినము చెప్పండమ్మా దేవాలయములోనికి వెళ్ళుచుండరే. అది కదా ఆది సంఘము యొక్క సహవాసం, అది కదా ఆది సంఘము కలిగి ఉన్నటువంటి భక్తి కొరకైనటువంటి అత్యంత ఆసక్తి. దేవునికి స్తోత్రం. ఇది కదా ఈ రోజున మనం కూడా కలిగి ఉండవలసిన విధానం. అలాగని ప్రతిరోజు మీకు ప్రార్థన లేదండి? మీ అందరికీ వందనాలండి. వందనాలు చెప్పండి బాబు రాకపోయినా. హల్లెలూయా. వీరమ్మ గారు వందనాలు. అమ్మ ఏరి సారేరి రారు. ఏమండి, ప్రతి దినం వారు వచ్చారట, మన సారం రాట్లా. ఒక్క మీ సారే కదా, చాలా మంది సార్లు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక.
అరే మ్యాచ్ అవ్వడం లేదు వచ్చిన గొడవ అది నాకు. ఆది సంఘము యొక్క భక్తి విశ్వాస జీవితాలకి ప్రస్తుతం ఉన్నటువంటి సంఘ సంబంధమైన విశ్వాసుల జీవితాలకి మ్యాచ్ అవ్వట్లా, వచ్చిన గొడవది. ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ అవ్వకపోతే రేపు పొద్దున అక్కడెట్ట మ్యాచ్ అవుతామని నా బాధ, అంతే. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, ప్రతి దినము వాడు ఉన్నాడు, ప్రతి దినము ప్రజలు దేవాలయానికి వెళుతూ ఉన్నారు. ప్రజలు దేవాలయంలోనికి వెళ్ళేది భక్తి కొరకు, కానీ వీడెళ్ళేది ఏమైనా దొరుకుతుందేమో, ఏమైనా దొరుకుతుందేమో, ఏమైనా దొరుకుతుందేమో. ప్రతిదినము ప్రజలు వెళ్ళేది నిత్యత్వములో శాశ్వత కాలం సదాకాలం ఉండడం కోసం, ఒక పర్మనెంట్ స్థితిని ఆశించి వారు వెళ్తా ఉన్నారు. ఇతగాడేమో ఏ పూటకా పూట భుక్తి గడవడానికి, పొట్ట నిండడానికి, ఈ శరీరం యొక్క అవసరాలు తీర్చబడడానికి అన్నట్టుగా ఇతగాడు ఉన్నాడు. అదే సమయంలో పేతురు యోహాను గురించి మనం ధ్యానం చేస్తే, ఆలోచన చేస్తే, వాళ్ళేమో ప్రజలను ప్రేమైన వారుగా పరిశుద్ధత వైపు నడిపించడానికి, పవిత్రత వైపు నడిపించడానికి, దేవుని కొరకు ఆసక్తి కలిగినటువంటి వారుగా వారిని సంసిద్ధపరచడానికి అన్నట్టుగా వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. సరే, ఇందుకు జరిగిన విషయం ఏమిటి? ఈయన గారు పేతురు యోహానులు వెళుతూ ఉంటే బహుశా వారు కూడా నాకులాగా తెల్లటి అంగిలే వేసుకుని ఉన్నట్టున్నారు. ఏమండి, వేరు వేరు సమయాల్లో ఎట్లా ఉన్నా దేవాలయాలకు వచ్చేటప్పటికి మాత్రం అయ్యగారులు ఎట్లా ఉంటారు చెప్పండి? హల్లెలూయా. ఇప్పుడు మీరంతా ఏమనుకుంటారు? ఇక్కడ ఉన్న వారు అందరూ నేనే బాగా రిచ్ అన్నట్టుగా అనిపిస్తాను నేను మీకు. ఏమండి, నాకే బాగా ఆస్తిపాస్తులు ఉన్నట్టుగా, నాకే బాగా వెండి బంగారాలు ఉన్నట్టుగా, నాకే బాగా మేడల మిద్దెలు ఉన్నట్టుగా, నాకే పెద్ద పెద్ద కార్లు ఉన్నట్టుగా, నాకే పెద్ద పెద్ద బంగారాలు ఉన్నట్టుగా, నాకే పెద్ద అన్నట్టుగా అనిపిస్తుంది. ఏమండి, పాపం ఆనాడు ఆయన కూడా అంతే అనుకున్నాడట. ఏమండి, వీళ్ళందరూ సాదాసీదాగా మామూలుగా ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం ఎలా ఉన్నారు? చాలా ప్రత్యేకంగా ఉన్నారు, చాలా రిచ్గా కనపడతా ఉన్నారు. వీళ్ళ దగ్గర మొత్తానికి ఏదో నాకు దొరికిందని చెప్పేసి అందరి వైపు ఏదో చూసి చూడనట్టుగా అడిగినట్టుగా ఉన్నారు. కానీ వీళ్ళ కాడికి వచ్చేటప్పటికి మాత్రం ప్రిమిర వారురా మరీ తీవ్రంగా అడుగుతున్నట్టున్నాడు. ఆయన ఎంత తీవ్రంగా అడుగుతున్నాడు అంటే, ప్రిమిర వారురా పేతురు యోహాను గారు చెప్పిన సమాధానాన్ని బట్టి వారు అంటారు ఒక మాట, మా దగ్గర అమ్మా నీకు అవసరమైన లేవు నా దగ్గర. అంటే ఆ రోజుల్లో వెండి బంగారాలు కూడా దానంగా ఇచ్చారా? ఆ రోజుల్లో వెండి బంగారాలు కూడా భిక్షగాళ్లకు కూడా వేశారా? అంటే ఆ రోజుల్లోని వ్యక్తులు అంతా దాన ధర్మదాత అంటారా? ఏమండి, ఏమేశారంటే వాళ్ళు? అంటే వాళ్ళ దగ్గర నాణ్యాలు లేవా? యేసుప్రభు కాలంలో ఉన్న డబ్బుల పేర్లు చెప్పండి కొంచెం. దేనారాము, ఇంకా యేసుప్రభు కాలంలో డబ్బులకు పెట్టిన పేర్లండి. షకెల్, దేనారం, ఇట్లా ఏవో పేర్లు ఉన్నాయి. అవేమి లేవంటారా? వాటికంటే వెండి బంగారం బాగా ప్రాచుర్యంలో ఉన్నాయంటారా? ఎస్, ఉన్నాయి అంతే. దావీదు కాలంలోనికి మనం వెళితే ప్రిమిర వర్రా ఎన్ని వేల మణుగులు బంగారం సిద్ధం చేశాడో. ఏమండి, అసలు వెండి అంట లెక్క పెట్టడానికి కూడా ఎన్నికకు రాలేదంట, అంత వెండి అంత బంగారం. చిన్నప్పుడు మనం చదువుకున్నాం సోషల్ స్టడీస్ ఎక్కడో, ఆయన ఎవరో శ్రీకృష్ణదేవరాయుల వారి కాలంలో వెండి బంగారు వజ్రాలు వైఢూర్యాలు మణులు మాణిక్యాలు అన్నీ కూడా నట ఇప్పుడు మన మెయిన్ రోడ్డు మీద కూరగాయలు కనుక ఎట్ట పోసి అమ్ముతున్నారో అట్లా రాసులుగా పోసి మారకం జరిగేదట, వ్యాపారం జరిగేదట. దేవునికి స్తోత్రం. అట్లాంటిది ఏదన్నా ఇప్పుడు కూడా జరిగితే బాగుండు. 1,10,000 ఎంతోనంట తులం. ఏమండి, 1,10,000 11 మరి 9 7 8 4 3 ఏదైనా కానీ లకారం అయితే దాటింది అని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు భిక్షగాడికి ఏం కావాలట? వెండి బంగారములు వీరి వలన ఏమైనా కలుగునేమో అన్నట్టుగా ప్రేమ ఆశ కలిగి అడుగుతున్నట్టుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ దైవ సేవకులు అంటూ ఉన్నారు, అయ్యా నువ్వు అడుగుతున్నట్టుగా మా దగ్గర లేవు కానీ, ఎందుకంటే నీ లక్ష్యం అలాగుంది. ఎలా 5వ వచనంలో, వాడు వారి యొద్ద
ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఏమైనా దొరుకునేమో. కానీ వీరంటారు కదా, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పి ఏమన్నారు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండులను బలము పొందెను. ఎందో వచ్చిన అందరూ చదువుదాం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి, గట్టిగా ఒక స్తోత్రం చెబుదామా? ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు! ఎంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ దేవుడు! వాడు పుట్టింది మొదలుకొని క్రీస్తునందు ప్రియమైన వారురా కుంటివాడై ఉన్నాడు. పుట్టింది మొదలుకొని కుంటివాడు, కాళ్ళు రానివాడు, కాళ్ళు లేనివాడు, ఉన్నాయి కానీ నడవడానికి సహకరించినటువంటి స్థితి, బలము లేనటువంటి స్థితి, శక్తి లేనటువంటి స్థితి. అలాంటి వాడు తన తోటి వాళ్ళు నడుస్తూ ఉంటే, తన తోటి వాళ్ళు వారి పనులు వారు చేసుకోవడం కోసం పరుగులు తీస్తూ ఉంటే, ఏమండి ఇతగాడు ఎంతగా తన బాల్య దినాలలో ఏ విధమైనటువంటి మానసిక స్థితిని అనుభవించాడో కానీ, ఎదిగిన తర్వాత ఏ విధమైన ప్రతికూల పరిస్థితులు వచ్చిన దాన్ని బట్టి ఎంతగా తన్ను తాను ప్రియమైన వారులా ఇబ్బంది పడ్డాడో కానీ, మొత్తానికి తన కొరకు ఒక సమయాన్ని దేవుడు కేటాయింపజేశాడు. కొంతకాలంగా ఆ మందిరము, ఆ దేవాలయము దగ్గర అలాగే ఉన్నాడు కానీ, అక్కడ వరకు వస్తున్నాడు కానీ ఏనాడు దేవాలయంలోకి వెళ్ళిన వాడు కాడు. దేవాలయములకు బయటే 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 బయటే. కానీ ఎప్పుడైతే ఈ కార్యం దేవుడు తన బ్రతుకులో జరిగించాడో ప్రియమైన వారులరా, దానిని బట్టి తనను ఎవడైతే రోజు ఎత్తుకుని వచ్చాడో వాళ్ళ దగ్గరికి పరిగెత్తలా. ఒరే, ఇంతకాలం మీరు నన్ను మోసారు, నన్ను మొయ్యాల్సిన అవసరం లేదని చెప్పడానికి. ఇంతకాలం మీ మీద నేను ఆధారపడ్డాను, ఇక మీద నాకు మీ ఆధారం అవసరం లేదు అని అనడానికి ఇవేమీ చేయలే. దేవుని స్తోత్రం. తను వెంబడించవలసినటువంటి తన వారిని ఎవరిని కూడా వెంబడించలేదు. ఆయన చేసిన పని ప్రియమైన వారు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తా ఉంది. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. అంతేకాదు, నడుచుచూ గంతులు వేయుచూ ఏం చేశాడు? దేవునిని స్తుతించుచూ ఎక్కడికి వెళ్ళాడు? వారితో కూడా ఎక్కడికి అంటే బాగుపడిన తర్వాత ఎక్కడ రావాలి? మరి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అప్పుడు దాకా లేవలేవు నువ్వు, అప్పుడు దాకా నీ పని నువ్వు చేసుకోలేవు నువ్వు, అప్పుడు దాకా ఎవడో నీకు సహాయం చేయాలి. కానీ దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు, దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. లేని కాళ్ళు నీకు ఇచ్చాడు, లేని ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాడు, లేని బలాన్ని నీకు ఇచ్చాడు. అప్పుడు దాకా ఎంతసేపు ఎవడు ఆదుకుంటాడా, ఎవరు నా చేపడతారని చెప్పేసరి ఎదురు చూడవలసినటువంటి నిన్ను దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించి నిన్ను లేవనెత్తితే, నిన్ను బలపరిస్తే, నిన్ను నిలబెడితే ప్రియమైన వారులరా, అతడు దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు. అంతేకాదు, గంతులు వేయుచు వారితో కూడా. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు కదా దేవునికి మహిమ కలిగేది, అప్పుడు కదా దేవునికి ఘనత కలిగేది, అప్పుడు కదా దేవుడు నిన్ను బట్టి ఆనందించేది, అప్పుడు కదా దేవుడు నిన్ను బట్టి సంతోషించేది. నీ ఆరాధన, నీ స్తోత్రార్పణ, నీ కృతజ్ఞత, నీ అంకిత భావం ప్రియమైన వారు ఎప్పుడు నీవు నేను మనము వ్యక్తపరచగలుగుతామో దేవాలయంలో ప్రియమైన వారురా, దానిని బట్టి దేవునికి గొప్ప మహిమ, దేవునికి స్తోత్ర. కానీ ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఈ 8వ వచనంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆయన చేస్తున్న పని చేయక, ఆయన ప్రవర్తించినట్టుగా ప్రవర్తింపగా, ఆయన నడిచినట్టుగా దేవాలయానికి నడవక, ఆయన గంతులు వేస్తూ దేవునిని స్తుతించినట్లుగా స్తుతింపక ప్రియమైన వారురా, కృతజ్ఞత రాహిత్యాన్ని వ్యక్తపరిచేటటువంటి జీవితాలు ప్రస్తుత దినాలలో ఎన్నో మన కంటికి కనబడతా వస్తూ ఉన్నాయి. అయితే దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, అటువంటి వారంగా మనం ఉండకూడదు. ఇక్కడ ఈ వ్యక్తిని మనము ప్రియమైన వారురా ఆదర్శంగా చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటే
దేవుని సన్నిధికి నడవలేని కాళ్ళే కావు. దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టని చేతులే కావు. దేవుని స్వరమును వినలేని చెవులే కావు. అందుకే ప్రభు అంటాడు, ఆత్మ చెప్పు సంగతులను చెవి గలవాడే వింటాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉండగా కాళ్ళు కలిగిన వాడే, కాళ్ళు ఉన్నాయి కానీ దేవుని మందిరానికి నడవలేని కాళ్ళు, చేతులు ఉన్నాయి కానీ దేవుని కొరకు చప్పట్లు కొట్టడం కానీ దేవుని కొరకు ఏదైనా పని చేయడం కానీ చేయని చెవులు ఉన్నాయి కానీ అన్నీ వింటాం లోకంలో, కానీ దేవుని మాట వినడానికి మనసు పెట్టాం. హృదయం ఉంది కానీ ఆయనకు స్థానం లేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అటువంటి ఆధ్యాత్మిక మరగుజ్జితనం మనల్ని విడిచిపోవునుగాక. హల్లెలూయా. మనకు కాళ్ళున్నాయి, కాళ్ళతో నడిచి దేవునిని స్తుతిద్దాం. మనకు నోరుంది, నోటితో పాడి, నోటితో ఆయనను మహిమపరిచి, నోటితో ఆయనను ఘనపరిచి ఆయనను ఆరాధిద్దాం. మనకు సమయం ఉంది, ఉన్న సమయాన్ని దేవుని మహిమ కొరకు ప్రియమైన వారా మనకంటూ ఒక కాలం ఏర్పాటు చేసుకున్నాం కనుక ఆ కాలానికి అనుగుణ్యంగా ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధిద్దాం. ఇదేదో ప్రారంభ శూరత్వాన్ని మాత్రమే వ్యక్తపరిచేసేసి ఆ తర్వాత కొంతకాలానికి అడ్రస్ లేకపోకుండా పారిపోవడం కాదు. ఇది మన బ్రతుకు కాలమంతా కూడా, మన జీవిత కాలమంతా కూడా క్రీస్తునందు ప్రియమైన వారురా కొనసాగవలసినటువంటి అవసరత ఎంతో 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 ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పుకుందాం గట్టిగా ఒకసారి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలమైన మనం ఆది అపోస్తుల కాలంలో వారు కలిగి ఉన్నటువంటి ప్రార్థన సమయాల గురించి మనం ధ్యానం చేశాం. ఆ సమయాలలో వారు ఎక్కడ ఉన్నారో, ఏం చేశారో మనం ధ్యానం చేశాం. వారు ఉన్న దానిని బట్టి, వారు చేసిన ప్రార్థనను బట్టి, వారు దేవుని కొరకైనటువంటి ఆసక్తిని వ్యక్తపరుచుతున్న విధానాన్ని బట్టి ప్రియమైన వారురా దేవుడు వారి జీవితాలలో చేయలేని కార్యమంటూ ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పుస్తకం పేరేంటి? అపోస్తులుల కార్యముల గ్రంథం. కానీ ఈ పుస్తకానికి మరొక పేరు ఉంది. అదేమిటంటే పరిశుద్ధాత్ముని యొక్క కార్యముల గ్రంథం. ఏ గ్రంథం? పరిశుద్ధాత్ముని యొక్క కార్యముల గ్రంథం. ఆది అపోస్తులుల కాలంలో ప్రియమైన వారు ఆయన అటువంటి అనేక కార్యాలను ఆయన జరిగించుకుంటూ వచ్చాడు కనుక కార్యములు కార్యములు కార్యములు. మీరు చదవండి ఈ గ్రంథం అంతా కూడా, చదవండి గ్రంథం అంతా. అందుకే దీని మీద నాకు దృష్టి కేంద్రీకరింపబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీ జీవితంలో కార్యాలు జరగాలనుకుంటున్నారా? మీ అవిటితనం పోవాలనుకుంటున్నారా? మీ చెవిటితనం పోవాలనుకుంటున్నారా? దేవుని కొరకు నిలవలేని ప్రియమైన వారు నిర్లక్ష్యం తొలగాలనుకుంటున్నారా? ఇది కనుక జరగాలి అని చెప్పేస్తానంటే ఇదిగో బైబిల్ గ్రంథంలో ఇంతవరకు మనం ధ్యానం చేసినట్టుగా వారు ఏర్పాటు చేసుకున్న సమయం ఏదైతే ఉందో, వారు ఏర్పాటు చేసుకున్న కాలం ఏదైతే ఉందో ఆ కాలానికి వారు అంతా కూడా పిల్లరా చెప్పండి ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? మాట్లాడట్లా. దేవాలయములో ఉన్నారు. దేవాలయములోనికి వెళుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ కొనసాగింపు, దీని ప్రారంభం ఏదైతే ఉందో ప్రియమైన వారురా అది మనందరికీ కూడా మాదిరి. ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో చూచిన వారందరూ కూడా 10వ వచనం మన ప్రారంభంలో చదివేశాం. శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో ఆశ్చర్యముతో ఏమండి వారి మనస్సు నిండిపోయాయి. దానిని బట్టి వాళ్ళందరికీ కూడా అర్థమైంది దేవుడేమిటో, దేవుని శక్తి ఏమిటో, దేవుడేమిటో, దేవుని సామర్థ్యం ఏమిటో, దేవుడేమిటో, దేవుడు చేయగలిగిన కార్యాలు ఏమిటో. ఇట్టి కార్యాలు జరగాలి అని చెప్పేస్తానంటే ప్రియమైన వారురా ఆయన ద్వారానే సాధ్యమని ఆ దినములలో ప్రజలందరూ కూడా ప్రియమైన వారురా దేవుని యందు విశ్వాసం ఉంచడానికి, దేవుని యందు నమ్మిక ఉంచడానికి, దేవుని యందు మరింత అంకిత భావంతో వారు ఆరాధించగలగడానికి ప్రియమైన వారురా ఆ సంఘటనలన్నీ కూడా హేతువైనట్టుగా, కారణమైనట్టుగా దేవునికి వాక్య భాగంలో మనము చూస్తాం. ఈ అంత్య దినాలలో, ఈ కడవరి దినాలలో ఉన్న సంఘం ఏదైతే ఉందో దాని ఆసక్తిని బట్టి దేవుని కార్యాలు కలిసి జరుగుతాయి. సంఘము యొక్క ఆసక్తిని బట్టి, పరిచర్య జరుగుతూ ఉన్న విధానము యొక్క ఆసక్తిని బట్టి కార్యాలు జరుగుతాయి. దీని విషయంలో గనక మనం సరైన రీతిలో ప్రియమైన వారు స్పందించే వారంగా గనక మనం ఎప్పటికైనా తీర్మానం తీసుకోకపోతే, ఒక నిర్ణయానికి రాకపోతే, ఏదో జస్ట్ మనం రక్షింపబడినట్టుగా రక్షింపబడ్డాము అని అనుకుంటాం కానీ దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవలసినటువంటి ఏ అవార్డు కానీ, ఏ రివార్డు కానీ ఒకవేళ మనకు దక్కదేమో.
దక్కదేమో. ఎందుకంటే ఏ కాడికి ఉన్న సమయం అంతా, ఉన్న కాలం అంతా, ఉన్న ధనం అంతా, ఉన్న పరిస్థితులన్నీ కూడా స్వయానికి వినియోగించుకుంటూ, ప్రియమైన వారురా, దేవుని కొరకు మన సమయాన్ని, దేవుని కొరకు మన బలాన్ని, దేవుని కొరకు ఇంకేదైనా మనం అర్పించవలసిన రీతిలో, సమర్పించవలసిన రీతిలో, ప్రతిష్ఠించవలసిన రీతిలో ప్రియమైన వారురా మనం అందులోనికి రాకపోతే ఇంతవరకు మనం ధ్యానం చేసినటువంటి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు మ్యాచ్ అవ్వకపోతే రేపొద్దున మనం దేవునితో, వారితో కూడా కలిసి సదాకాలం ఉండడం కూడా ఏమవుతుందో అనేటటువంటి అనుమానం నాకు వస్తూ ఉంది. హల్లెలూయా. భక్తితో నిలకడగా ఉండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడం నేర్చుకుందాం. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవల్లని యేసు ఉపమానం కూడా చెప్పాడు. మన జీవితంలో అది నేర్చుకుందాం. రోషము కలిగి ప్రార్థించిన ఏలియా అగ్ని ఆకాశము నుండి దిగి కట్టెలను, మాంసమును, నీళ్లను అన్నిటిని దహించి వేసింది. అటువంటి శక్తిపూర్వకమైన, శక్తి కలిగిన ప్రార్థన మనము కూడా నేర్చుకుందాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రార్థన విషయంలో ఎలాంటి అలసట నొందకుండగా, ఎలాంటి బలహీనులు కాకుండా దేవుడు మనకు శక్తినిచ్చేటట్లుగా ప్రార్థించుకుందాం. విజ్ఞాపన ప్రార్థన, ఆత్మ అయిన దేవుడు మన పక్షాన ఉండి ఆయనే మన ప్రక్కన నిలిచి మనకు నేర్పించేటట్లుగా ఆయన సన్నిధిలో మనం కూర్చొని, ప్రభువా నీకు స్తోత్రం, మేము ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ప్రార్థించాలని, ఎవరు మౌనముగా ఉండక ప్రార్థన సమయము కుదిరినప్పుడెల్లా, కొర్నేలి అన్యుడైనప్పటికీ ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. పేతురు వచ్చే నాటికి 4 దినాలు అయింది. 4 దినాలు కూడా ప్రార్థనలోనే ఉన్నాడు. నా జీవితంలో ఒక్కరోజైనా ప్రార్థించామా? ఒక్కరోజైనా ప్రతిష్ఠించుకున్నామా? ఒకసారి తీర్మానం చేసుకోవాలి. 1 గంట అయినా తీర్మానం చేసుకున్నామా? 1 గంట, రోజులో 1 గంట సేపు అయినా ఆయనకు ప్రతిష్ఠించామా? 24 గంటలు సమయాన్ని మన దేవుడు మనకిస్తే 1 గంట సమయంలోనైనా ఆయన పాదాల దగ్గర కూర్చొని మరి ఎవలే ఉత్తమమైన దాన్ని కోరుకునే పరిస్థితి మనలో ప్రతి ఒక్కరిలో కలిగి ఉండాలి. అంత్య కాలంలో, ఈ అంత్య దినాల్లో మనమందరం ప్రార్థనలో పూరికొల్పబడదాం. చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా మన హృదయాల్లో భద్రపరుచుకొని వాక్య ప్రకారం నడుచుకోవాలని అనుకుని తీర్మానించుకునే వాళ్ళందరూ మీ 2 చేతులు ఆకాశము తట్టు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామా? తీర్మానించుకొని, దేవా నీకు స్తోత్రం, మేము ప్రార్థనలో ఎడతెగక ఉంటాం. ఆది అపోస్తుల సంఘములాగా మేము కూడా ప్రార్థనలో ఉంటామయ్యా. దేవా, ఆ పుట్టుక కురింటివాడులాగా మేము ఎప్పుడు బయట ఉండేవారము కాదు. దేవా, మీ సన్నిధిలో నీ మేలు అనుభవించిన వెంటనే, నీ ఉపకారము మేలును మేము అనుభవించిన వెంటనే దేవా మీ సన్నిధిలోనికి వస్తాం. మీ సన్నిధిలోనికి వచ్చిన మేము ఎడతెగక ప్రార్థించేవారముగా, ఎడతెగక మీతో సహవాసము చేసేవారిగా మాకు అందరికీ మీరు సహాయము చేయనైనా మా తోడ్పాటును అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ప్రార్థనలో, విజ్ఞాపనలో విసుగక నిత్యము ఉందాం. దేవుడు మనకు అటువంటి కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, యేసయ్య, ఇంతవరకు మా బిడ్డలు మీ మాటలు విన్నారు దేవా, సర్వసత్యంలోనికి నడిపించబడుతున్నారు. మీకు వందనాలు దేవా. ఎలాగో ప్రార్థన చేయాలో నైనా, అభియా తరగతి చొప్పున జకరియా ధూపవేదిక మీద ధూపం అర్పిస్తూ ఉండగా ప్రజలందరూ వెలుపల ప్రార్థన చేస్తున్నారయ్యా. అటువంటి అనుభవం మాకు అందరికీ అనుగ్రహించవా? మరొకసారి కేకలు వేసి మీ సన్నిధిలో అడుగుతున్నానయ్యా, మీరే సహాయం చేయి. మీ సేవకులు ధూపం అర్పిస్తూ ఉండగా మేమందరము నిర్లక్ష్యమైన జీవితంతో ఉంటున్నాం. దయతో మీరు కరుణించండి. అయ్యో, ఇట్టి దౌర్భాగ్యమైన స్థితిని మమ్మల్ని ఎవరు విడిపిస్తారు అని పౌలు కేకలు వేసినట్లుగా
తెలిసి తెలిసి దౌర్భాగ్యపు పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. దయతో మీరు క్షమించమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవా నీకు వందనాలు. మేము చేసే ప్రార్థన, మేము చేసే విజ్ఞాపన, మేము చేసే మీతో సహవాసం దేవా మీకు అతి సమీపముగా ఉంచాలి. మీరు మా కొరకు స్థలమును సిద్ధపరుస్తానన్నారుగా, ఆ స్థలములో మేము ఉండులాగున మీరు సహాయం చేయండి. అపోస్తుల కార్యములో కుంటివాడు ఏ విధంగా ప్రభు నువ్వు స్వస్థపరిచిన వెంటనే మీ సన్నిధిలోనికి వచ్చాడో, మిమ్మల్ని స్తుతిస్తున్నాడో, మిమ్మల్ని ఘనపరుస్తున్నాడో దేవా, రోజు దేవాలయం ముందు కూర్చున్న కుంటివాడు ఇతడే కదా అని వాళ్ళందరూ విస్మయం పొందేటట్లుగా దేవా ఎలాగూ మీ సన్నిధిలోనికి వచ్చి కుంటివాడు మిమ్మల్ని స్తుతిస్తున్నాడు. మమ్మల్ని చూచిన ప్రతి ఒక్కరూ దేవా మా మరణ పడకల మీద నుండి లేపినప్పటి నుండి దేవా మేము మీ సన్నిధిలోనికి ఎడతెగకుండా రావడానికి మీరు సహాయం చేయి. అంతేకాని మీరు చేసిన మేలును మర్చిపోయి దేవా మీరు లోకం నుండి, పాపం నుండి మమ్మల్ని విడిపించారు. ఎందుకోసం విడిపించారు అది గ్రహించకుండా లోకములో తిరుగుతుంటే దయతో మీరు క్షమించి మీ పాదాల సన్నిధిలో మరొకసారి అడిగి దేవా మీ మహిమను, మీ ప్రసన్నతను, మీ పరలోక రాజ్యాన్ని నేనందరము ఆ నిత్య రాజ్యములు పొందుకోవడానికి మీరు సహాయమును చేయమని, అందుకు మాకు ప్రతి ఒక్క ఆ జీవితాన్ని, ప్రతి ఒక్క అవయవాన్ని, దేహాన్ని, హృదయాన్ని పరిశుద్ధపరచి పవిత్రపరచి మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసం, ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మనకు, మన వలె ప్రభువుని ఆరాధించు సకల లోక పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతరము సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే పరమేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి,